సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ అది రాజ్ ఏం లేదు కుమార్. సార్, అది మీరు లాగిన్ అయిన తర్వాత నాకు అంటే పైనుంచి స్క్రోల్ చేస్తుంటే కింద మీకు ఆప్షన్ కనపడలేదు, అందుకని మళ్ళీ ఒకసారి మీకు మెసేజ్ చేశాను. ఓకే ఓకే, రాజ్ కుమార్ అన్నారు ఎవరు సార్? అంటే మీకు మెసేజ్ చేసిన తర్వాత నేను మీకు వాట్సాప్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చింది రండి, అందుకని చెప్పని మీరేనే అడిగాను. ఆహా, ఓకే ఓకే సార్ 33 మెంబర్స్ జాయిన్ అయ్యారు సార్. ఓకే సార్, ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఓకే 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 సార్, నిన్న మనం అనుకున్నాం కదా ఎగ్జామ్ గురించి. అవును సార్. సో నేను ఇంకా 4 days టైం పడుతున్నాను సార్, అంటే సాటర్డేతో కానీ మండేతో కానీ కంప్లీట్ అయిద్దాం అన్నాను. సో మీకు ఒక టాపిక్ ఉంది కాబట్టి ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ యాడ్సెన్స్ గురించి ఉంది సార్ మనకి టాపిక్. ఓకే ఓకే, ఎంత టైం సో పడుతుంది సార్ ఇంకా? ఎగ్జాక్ట్లీ మనకి 6 or 7 days లో అయిపోతుంది. ఓకే, ఇంకా 6-7 days అంటే వీళ్ళకి మధ్యలో మిడిల్ ఆఫ్ ద వీక్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. సో ఓకే. సండే అంటే పాసిబుల్ అంటున్నారు వీళ్ళు. ఈ సండే మనకి క్లాస్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ సండే పెట్టుకోవాలి సార్, లేకపోతే ఇంకా. అదే సార్, ఇప్పుడు మనం ఈ వీక్ లో క్లాసెస్ వీళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదుగా? ప్రాబ్లం ఏమైనా ఉందా క్లాసెస్ కూడా? క్లాసెస్ ప్రాబ్లం ఉండదులేండి, ఎందుకంటే ఈవినింగ్ మనకి 5 to కదా సార్ బ్యాచ్. సో ఏదైనా సార్ అది కూడా కనుక్కోండి సార్. ఓకే ఓకే, నేను కనుక్కుంటాను సార్. అదే సార్, ఒకవేళ మళ్ళీ వీక్ లో ఎగ్జామ్స్ ఉంటే కనుక చాలా తక్కువ మంది వస్తారు కదా, చాలా మందికి క్లాస్ అర్థం కాకపోవచ్చు, మళ్ళీ ఈమెయిల్ మార్కెటింగ్ మిస్ అయిపోతారు. సో వాళ్ళకి ఒకవేళ పర్లేదు అంటే కంటిన్యూ చేసేద్దాం, లేదంటే గ్యాప్ ఇద్దాం ఈ వీక్ వాళ్ళకి. ఓకే సార్ ఓకే సార్. సో గైస్ ఫాస్ట్గా జాయిన్ అవ్వండి, సార్ కూడా ఆల్రెడీ జాయిన్ అయ్యారు. సో ఓన్లీ 38 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. సో మీకు నెక్స్ట్ వీక్ ఏదో ఎగ్జామ్ షెడ్యూల్ ఉందన్నారు కదండి, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సో మీకు ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏంటని చెప్పని. సార్ చక్రధర్ వర్మ గారు, ఎస్టర్డే క్లాస్ నేను అంటే క్లాస్ నిన్న ఎస్టర్డే మనం స్టార్ట్ చేసింది అఫిలియేట్ మార్కెటింగ్ ఏనండి. అఫిలియేట్ మార్కెటింగ్ చెప్పాం నిన్న, ఎండ్ చేసాం నిన్న. అఫిలియేట్ మార్కెటింగ్ టాపిక్ యూట్యూబ్లో ఎలా ప్రమోట్ చేయాలి ఏంటి అనేది. సో మీరు ఎవరైనా మిస్ అవుతున్నారు అనుకుంటే, ఎగ్జామ్స్ ఉంటే ముందే చెప్పండి, మనం కావాలనుకుంటే క్లాసెస్ అనేవి పోస్ట్ పోన్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. సార్ చెప్తారు మీకు, ఎందుకంటే అందరూ టాపిక్ మిస్ అవుతారు కదా. సో ఒక 3-4 days మీకు ఎగ్జామ్ ఉంటే కనుక ఆ 3-4 days మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. అదండి, మనకి ఇంకా 1 week లో అయిపోతుంది యాక్చువల్గా క్లాస్ వచ్చేసి. ఓకే, ఈ మంత్ లాస్ట్ వరకు ఉన్నాయంటున్నారు సార్ ఎగ్జామ్స్ వీళ్ళకి. ఓకే, సో మీకు ఏ టైంలో కుదురుతుంది, అంటే క్లాస్ ఏ టైంలో పెడదాం పోనీ, అదేనే చెప్పండి. ఈ మంత్ ఇప్పుడు ఓకే అంటే 5 to 6 ఓకే కదా మీ అందరికి? 6 to 7. 6 to 7 నాకు అవైలబుల్గా ఉండదండి ఆ టైం యాక్చువల్గా. 5 to 6 అయితే మనం చెప్పగలం. సో దానికన్నా ముందు అయితే కనుక 4 to 5 ప్లాన్ చేయొచ్చు. సో 5 to 6 అందరూ ఓకే అంటున్నారు కదా, సో నార్మల్ టైం మనకి నో ప్రాబ్లం. సో నార్మల్ టైం నేను అసలు యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ మనకున్న టైం 6 to 7:30. సో సార్ అవైలబుల్ బట్టి నేను టైమింగ్ మార్చాను 5 to 6:30 అనేది. సో నాకు తెలిసి 5 to 6:30 అనేది అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటున్నాను టైం అనేది నేను. ఎగ్జామ్ 2 to 5. 5కి అందరూ లాగిన్ అవ్వచ్చండి, ప్రాబ్లం లేదు కదా. రూపేష్ గారు, యాక్చువల్గా ఫైనాన్స్ మార్కెటింగ్ ఈవినింగ్ 4 to 5:30 అన్నారు, బట్ మళ్ళీ రీషెడ్యూల్ చేసి మార్నింగ్ పెట్టినట్టున్నారు కదా 9 to 10:30.
అట్లా ఏం పెట్టలేదండి. సో మీకు ఆల్రెడీ గ్రూప్స్ లో వచ్చింది కదా రూపేష్ గారు. సరే రూపేష్ గారు, సో మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి ఫైనాన్షియల్ మార్కెటింగ్, నేను ఒకసారి వాళ్ళు టైమింగ్ అనేది ఏ టైంలో పెడుతున్నారో ఒకసారి కనుక్కొని మీ గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ప్రాబ్లం లేదు కదా? ఆల్రెడీ చాట్ లో ఒకళ్ళు జి ఉల్లాస్ గారు మీకు పెట్టారు కదా, చూడండి ఒకసారి. సో రూపేష్ గారు, నెక్స్ట్ వీక్ లో ఎగ్జామ్స్ పెట్టదంటున్నారు ఏంటండి? అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి లేకపోతే ఏంటి ప్రాబ్లం? సో సాయిరామ్ గారు ఎవరో టైప్ చేశారు చూడండి. సో ఫైనాన్షియల్ మార్కెటింగ్ మార్నింగ్ 10 to 11:30 అని క్లాస్. సో రూపేష్ గారు, మీకు డైలీ ఎగ్జామ్ ఉందంటున్నారు. మీకు డైలీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందండి? మార్నింగ్ టు మార్నింగ్ ఈవినింగ్ ఉంటుందా, లేకపోతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైం ఉంటుందా? ఓకే, వేరే చోట పడింది అంటున్నారు సెంటర్ అనేది. సో ఒకసారి టైమింగ్స్ చెప్తారా దాన్ని? మీకు డైలీ ఎగ్జామ్ ఉందన్నారు కదా నెక్స్ట్ వీక్ లో, టైమింగ్స్ చెప్పండి. సో 10 to 12:30. సో మార్నింగ్ పూటే కదా, మార్నింగ్ టైమే కదా రూపేష్ గారు. సో ఈవినింగ్ అనేది ప్రాబ్లం లేదు కదా ఎగ్జామినేషన్ కి? ఓకే, సో చాలా లాంగ్ అనుకుంటా. ఈవినింగ్ వచ్చేసరికి 6 అవుతుంది అంటున్నారు. ఓకే, సో సో నార్మల్ డేస్ కాకుండా మీకు నెక్స్ట్ సండే అనేది పాసిబుల్ అవుతుందా? సో సండే అనేది నాకు ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి, సో సండే అనేది మీకు మీకు పాసిబుల్ అవుతుందా టైమింగ్స్ అనేది? ఓకే, సండే 2 ఎగ్జామ్స్ ఉన్నాయా? సో ఓకేనా రూపేష్ గారు, సో ముందైతే మనం టాపిక్ అయితే కంటిన్యూ అవ్వండి. సో నేనైతే చెప్తాను సార్తో అడిగి ఒకసారి, నో ప్రాబ్లం. ముందైతే మనకి టాపిక్స్ కంప్లీట్ అవనియండి. ఓకేనా రూపేష్ గారు? ఓకే అండి, థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేస్తారా సరిగ్గా? సార్ స్టార్ట్ చేద్దామా సరిగ్గా? స్టార్ట్ చేసేద్దాం సార్. ఓకే సార్.
సో ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ప్రీవియస్లీ మనం నిన్న మాట్లాడుకున్నాం ఈమెయిల్ టాపిక్ ఇంట్రడక్షన్ గురించి. సో ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మనకి ఎలా యూజ్ అవుతుంది, అసలు ఈమెయిల్ మార్కెటింగ్ వల్ల యూజెస్ ఏంటి, సో ఇది బిజినెసెస్ కి ఎలా ఉపయోగపడుతుంది. సో ఈమెయిల్ మార్కెటింగ్ గురించి చాలా మందికి అంటే కొంతమందికి తెలుసు ఈమెయిల్ మార్కెటింగ్ గురించి. సో మెయిన్లీ ఏంటంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే మనకి ఏదైనా బిజినెసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే క్లయింట్ డేటా అనేది వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ క్లయింట్ డేటాకి ఎట్ ఏ టైం బల్క్ లో వాళ్ళు ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మెసేజెస్ అనేవి పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ప్రీవియస్ క్లయింట్ డేటా అనేది ఎలా వస్తుందంటే బేస్డ్ ఆన్ వాళ్ళ దగ్గర ఉన్న క్లయింట్ ఎంట్రీస్ కానీ దాని నుంచి కానీ లేకపోతే థర్డ్ పార్టీ దగ్గర నుంచి కానీ వాళ్ళు బై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ లో మనం యూజ్ చేసే టూల్ ఏంటిదంటే మెయిల్ చింప్ అండి. సో ఇది వచ్చేసి మనకి ప్రో ఉంటుంది. సో ఫ్రీగా వాడు ఏంటంటే ఒక 2000 మెసేజెస్ మనకి ఫ్రీగా వాళ్ళు ఇస్తున్నారు. సో ఆ 2000 మెసేజెస్ వరకు మనం ఫ్రీగా పంపించుకోవచ్చు. మీరు ఆ తర్వాత నుంచి మీరు ప్రో టూల్ యూజ్ చేసి పంపించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదే అండి మెయిల్ చింప్ అని చెప్పేసి నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో అందరికి కనిపిస్తుంది కదా, mailchimp.com. సో ఇది లాగిన్ అడుగుతుందండి. ముందు మీరు సైన్ అప్ అవ్వాలంటే మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. చూడండి గైస్, మనకి లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ఒక డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో మనం యూజ్ చేసింది ఏంటంటే వచ్చేసేసి మెయిల్ చింప్ అండి. మెయిల్ చింప్ అనే ఒక టూల్ యూజ్ చేస్తాము. సో ఈ టూల్ ద్వారా మనం ఏంటంటే మన దగ్గర ఉన్న డేటా అంటే ఎవరైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయో వాళ్ళకి మనం ఎట్ ఏ టైం ఒకేసారి మెసేజ్ అనేవి పంపించుకోవచ్చు అనమాట. ఈమెయిల్ అనేది పంపించుకోవచ్చు. సో బేసికలీ మనకి ఈమెయిల్స్ ద్వారా అంటే జీమెయిల్స్ ద్వారా మనం ఎంతమందికి పంపించుకోవచ్చు? మహా అయితే మనకు ఒక 15 ఆర్ 10 మెంబర్స్ కి మనం ఎట్ ఏ టైం పంపించుకోగలం, రైట్? సో అంతకు మించి మనం ఎక్కువ మెంబర్స్ ఒక 100 మెంబర్స్ పంపించాలంటే పంపించడం అవుతుందా? సో ఒక 2000 మెంబర్స్ పంపించాలంటే, సో అందుకని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇలాంటి టూల్స్ యూజ్ చేసి వాళ్ళు ఒకేసారి ఎట్ ఏ టైమ్ సో సేమ్ ఇన్ఫర్మేషన్ ని అందరి క్లయింట్స్ కి ఎట్ ఏ టైం మనకి పాస్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనం థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కూడా డేటా అనేది మనం బై చేసుకోవచ్చు. ఓకే, థర్డ్ పార్టీ వాళ్ళు అంటే మనకి వాళ్ళు డేటా కలెక్టింగ్ చేస్తారు అనమాట. డేటా కలెక్టింగ్ చేసుకొని వాళ్ళు ఇలా బిజినెసెస్ ఆర్గనైజేషన్స్ కి సెల్లింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే చాలా థర్డ్ పార్టీ వాళ్ళు దొరుకుతూ ఉంటారు మనకి. సో దాంట్లో బెటర్ చూస్ చేసుకొని మనం వాళ్ళ దగ్గర నుంచి డేటా అనేది చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా డేటా కావాలి, రెస్టారెంట్ కి సంబంధించిన డేటా కావాలి. సో మన ఇండియాలో రెస్టారెంట్ కి సంబంధించిన ఓనర్స్ కానీ చిన్న చిన్న స్మాల్ బిజినెసెస్ అంటే రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ ఇలా నడిపే వాళ్ళ డేటా మొత్తం వాళ్ళ జీమెయిల్ అకౌంట్స్ ఐడీస్ తో సహా అన్ని ఉంటాయి అనమాట, కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కావాలి కాబట్టి వాళ్ళ డేటా మనం కొనుక్కుంటాం అనమాట. కొనుక్కొని మనం ఇలా ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళకి మనం అంటే మెయిల్స్ అనేవి సెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో చూడండి గైస్, అలాగా మనం ఏ కేటగిరీకి సంబంధించిన డేటా అయినా మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో అలాగే మనం కూడా మన సిఆర్ఎంస్ అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్లు యూజ్ చేస్తూ ఉంటారు చాలా బిజినెస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు.
ఓకే. సో చాలా మంది సిఆర్ఎంస్ యూజ్ చేయడం వల్ల కస్టమర్ డేటా అంతా ఆటోమేటికల్లీ డేటాబేస్‌లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో అట్ ఎ టైమ్ వాళ్ళ డేటాకి కూడా మనం ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా ఒకేసారి సెండ్ చేయొచ్చనమాట. ఓకే. సో చూడండి ఇక్కడ మనకి డాష్‌బోర్డ్ ఎలా ఉంది చూసారా? సో మనకి కాంటాక్ట్స్ మనకి ఇంకా రిమైనింగ్ కాంటాక్ట్స్ ఎంతమందికి పంపించొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉంది. 1994 కాంటాక్ట్స్‌కి ఇంకా మనకి బ్యాలెన్స్ ఉందన్నమాట. 2000 కాంటాక్ట్స్‌కి నేను 6 కాంటాక్ట్స్ పంపించాను ఆల్రెడీ. సో ఇంకా నాకు ఉన్న బ్యాలెన్స్ ఇదన్నమాట. ఓకే. మనకిలా చూపిస్తుంది. ఇది ఫ్రీ ప్లాన్ అండి. ఓకే. మనకి దీంట్లో వచ్చేసి ప్రైజింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. సో దీన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి అంటే ప్రో వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలంటే దీని ప్రైజింగ్ ప్లాన్స్ చూడండి. సో ప్రీమియం వచ్చేసేసి మనకి మంత్లీ వచ్చేసి 23,000 పడుతుంది. అండ్ దానికి ఏంటంటే 10,000 కాంటాక్ట్స్ మనకి వాడిస్తున్నాడనమాట. 10,000 కాంటాక్ట్స్ వరకు పంపించుకోవచ్చు. ఓకే. అలాగే అంటే డైలీ అనమాట. డైలీ పంపించుకోవచ్చు 10,000 కాంటాక్ట్స్ వరకు. ఓకే. సో స్టాండర్డ్ ప్లాన్‌లో వచ్చేసి మనకి మంత్లీ వచ్చేసి 1,150 రూపీస్ పడుతుంది. 500 కాంటాక్ట్స్ వరకు పంపించుకోవచ్చు. ఎసెన్షియల్ వచ్చేసేసి 770 పడుతుంది. 500 కాంటాక్ట్స్ పంపించుకోవచ్చు. సో ఫ్రీ ప్లాన్‌లో వచ్చేసి వాళ్ళకి మనం ఏం పే చేయక్కర్లేదు. వాళ్ళేంటంటే 2000 కాంటాక్ట్స్ అనేవి మొత్తం మీద ఇస్తున్నారనమాట మంత్లీ. ఓకే. సో ఈ ప్లాన్స్ అనేవి మనం తీసుకోవాల్సి ఉంటదనమాట. మనం ఎక్కువ మంది కాంటాక్ట్స్‌కి పంపించాలి అనుకుంటే గనక ఈమెయిల్స్. సో మనం ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్స్ ఆర్ స్టాండర్డ్ ఈ రెండిట్లో ఏదైనా మనకి బెటర్ అనమాట. ఇప్పుడు ప్రీమియం ఉంది కదా! ఇది కొంచెం పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళు తీసుకునే ప్లాన్స్ ఇవి. కంపేర్ ప్లాన్ ఫీచర్స్. ప్లాన్ ఫీచర్స్ ఏంటనేది మీరు చూసుకోవచ్చు ఇందులో. సో మనకి ప్లాన్స్‌లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు కంపారిజన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. స్టాండర్డ్‌కి, ఎసెన్షియల్‌కి ఓకే. ఫ్రీ ప్లాన్‌కి. సో కంపారిజన్ అనేది ఇక్కడ ఉన్నది. సో ఈ కంపారిజన్ చూడండి. కంపారిజన్ చూసి మీరు ప్లాన్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? డాష్‌బోర్డ్ అయితే ఇలా ఉంటది మనకి. సో మనం అకౌంట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి ఎప్పుడైనా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రొఫైల్‌లోకి వెళ్ళొచ్చండి. ప్రొఫైల్‌లోకి వెళ్తే మనం పెట్టిన ప్రొఫైల్ మన ఫోటో అప్‌లోడ్ చేసుకోవచ్చు మన ప్రొఫైల్‌కి. ఓకే. సో అది ఫోటో సైజ్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! 300x300 అనమాట. సో ఈ ఫోటో సైజ్ అనేది మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్‌కి. అలాగే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఎప్పుడు ఇస్తారు అంటే, మీరు ఎప్పుడైతే టూల్ లాగిన్ చేస్తారో అప్పుడు మీరు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అండి ఇది. యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ వెబ్‌సైట్ అడ్రెస్ అంటే మీకు ఒకవేళ బ్లాగ్ గాని ఏదైనా ఉంటే గనక ఆ బ్లాగ్ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఇక్కడ యూఆర్ఎల్. ఓకే. సో మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పాస్వర్డ్ ఇక్కడ మనకి చేంజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారండి ఇక్కడ. సో మనం ఇక్కడ చేంజ్ చేసుకొని అప్డేట్ కొడితే మనకి ఆటోమేటికల్లీ మన ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నప్పుడు అప్డేట్ అవుతాయండి. ఓకే. సో మన అకౌంట్‌లోకి వెళ్తే మనది ఫ్రీ ప్లానా లేకపోతే స్టాండర్డ్ ప్లానా ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే. సో చూడండి గైస్ మనకి ఇలా డాష్‌బోర్డ్ ఉంటుంది. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండీ అందరికి. ఇక్కడ క్రియేట్ అని అనిపిస్తుంది కదా! ఇక్కడ మనకి ఈమెయిల్ క్రియేట్ అండ్ సెండ్ అన్ ఈమెయిల్ టు యువర్ కాంటాక్ట్స్ అని ఉంది కదా!
సో మీరు ఈమెయిల్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మీరు ఇందులో ఈమెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకొని ఎవరికైతే పంపిస్తున్నారో వాళ్ళకి పంపించుకోవచ్చు అండి. దీని ఆప్షన్స్ అనేవి చూద్దాం. అలాగే కస్టమర్ జర్నీ, ఇది కొత్తగా రీసెంట్లీ యాడ్ అయినది అండి. ఇది యాక్చువల్లీ కాంటాక్ట్ జర్నీ అనేది, కస్టమర్ జర్నీ అనేది మ్యాప్ అవుట్ ఏ మార్కెటింగ్ జర్నీ దట్ డెలివర్స్ యూనిక్ ఎక్స్పీరియన్స్ టు ఈచ్ ఆఫ్ యువర్ కాంటాక్ట్స్. ఓకే, కస్టమర్ జర్నీ అనేది మన ఆల్రెడీ మన దాంట్లో ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోసం అనేది స్పెషల్గా డిజైన్ చేసి రీసెంట్లీ యాడ్ అయింది ఇది. సో అలాగే ఈమెయిల్ టెంప్లెట్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు ఇందులో. అదంతా కూడా మనం ఈమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు మీకు టెంప్లెట్ ఎలా ఉంటుంది, ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా మనం చూపిస్తాము. సో ల్యాండింగ్ పేజెస్ కూడా మనం ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనకి ఈమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు వస్తాయండి అన్ని. ఓకే, సో మన ఆడియన్స్ ని ఇక్కడ చూడండి, ఆడియన్స్ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా. సీ హౌ యువర్ ఆడియన్స్ ఈస్ గ్రోయింగ్ అండ్ ఎంగేజింగ్ విత్ యువర్ మార్కెటింగ్. సో ఆల్ కాంటాక్ట్స్, ఇప్పుడు వరకు మన దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో మనం ఎవరినైనా ఆడియన్స్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు 5 కాంటాక్ట్స్ యాడ్ చేశానండి ఇందులో. ఓకే, సో మనం ఎక్కడైనా కొత్తగా కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ కాంటాక్ట్స్ అని ఉంటుందండి ఇక్కడ, యాడ్ కాంటాక్ట్స్. సో ఈ యాడ్ కాంటాక్ట్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మనం ఒక్కొక్కరిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర డేటా ఉందనుకోండి, ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర మీరు డేటా కొంటారు. డేటా కొన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి బల్క్లో కొంటారు అనమాట. అందులో ఒక 2000 కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఒక 10,000 కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఉంటాయి. సో అది ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనం ఇందులో. ఓకే, మనకి ఇక్కడ వాడు ఆప్షన్ ఇచ్చాడండి అప్లోడ్ ఫైల్ అని చెప్పేసి. ఇక్కడ మనం బ్రౌజ్ చేసుకొని మన సిస్టంలో ఆ ఫైల్ని మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట, ఇంపోర్ట్ చేసుకోవచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి. సో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ స్ట్రక్చర్ అలా ఉండాలంటే మనకి ఫస్ట్ వచ్చేసి కస్టమర్ యొక్క ఈమెయిల్ ఐడి ఉండాలి, తర్వాత ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉండాలి, అలాగే అడ్రస్ ఉండాలండి. సో ఆ ఫీల్డ్స్ అనేవి మీరు సెట్ చేసుకోవచ్చు ఇందులో. సో ఆ స్ట్రక్చర్ ప్రకారం మీరు ఏదైతే ఫీల్డ్స్ సెట్ చేశారో ఆ ఫీల్డ్స్ సేమ్ మనకు వరుసగా అలా సీక్వెన్స్ లో ఉండేటట్టు మీరు చూసుకోవాలి ఆ ఫైల్లో కూడా. అలా ఉన్నప్పుడు మీరు జస్ట్ అప్లోడ్ చేస్తే ఆటోమేటికల్లీ అది అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో లేదు అంటే ఇంకో ఆప్షన్ వచ్చేసి కాపీ అండ్ పేస్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో ఇందులో ఏంటి అంటే జస్ట్ మీరు అక్కడ ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక బాక్స్ అనేది ఇచ్చాడు. సో టెక్స్ట్ బాక్స్ అనేది, ఈ టెక్స్ట్ బాక్స్ లో మనం పేస్ట్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, సో చూడండి దాని యొక్క సీక్వెన్స్ ఎలా ఉందో చూడండి, ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ అడ్రస్. ఓకే, సో ఈ సీక్వెన్స్ లో మనం మన యొక్క డేటా అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సీక్వెన్స్ అనేది మీరు మార్చుకోవచ్చు కూడా. ఈ సీక్వెన్స్ అనేది మీరు మార్చుకొని మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ అడ్రస్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా మీరు సీక్వెన్స్ అనేది మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు డౌట్ ఏమైనా ఉందా మనకి? మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి, అంటే టూల్ గురించి ఏమైనా డౌట్ ఉందా ఇంకేమైనా? డేటా అనేది ఎక్సెల్ ఫార్మాట్ లో అంటే సిఎస్వి ఫార్మాట్ లో ఉండాలండి, .csv ఫార్మాట్ లో ఉండాలి. సో మీకు ఆ ఫైల్ అనేది ఆ ఫార్మాట్ లో ఉంటే తీసుకుంటుందండి. సీక్వెన్స్ అనేది ఎలా మార్చుకుంటారో అది చూపిస్తానండి మీకు. సో ఇంకా మనం అంత దాకా వెళ్ళలేదు కదా. సో ఈమెయిల్ మార్కెటింగ్, ఈమెయిల్ ఒకటి సెట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. చూద్దాం అసలు ఈమెయిల్ మార్కెటింగ్ గురించి మీకు కొన్ని టాపిక్స్ చూపిస్తాను. సో ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ఏమేమి ఉంటాయి, ఇంకా మీకు ఇది కాకుండా ఇంకా అవైలబుల్గా ఏమున్నాయని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, హబ్ స్పాట్ ఈమెయిల్ మార్కెటింగ్ అండి. హబ్ స్పాట్ అనేది ఒక సిఆర్ఎం టూల్ అండి.
యాక్చువల్గా ఇందులో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది హబ్స్పాట్ అనే దాంట్లో. సో హబ్స్పాట్ అండ్ సెండర్ అనేది కూడా ఈమెయిల్ మార్కెటింగ్ టూల్కి యూస్ చేస్తారండి. ఓకే, అండ్ సెండ్ ఇన్ బ్లూ ఆల్సో ఏ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ అనమాట. అండ్ ఓమ్ని సెండ్ అండ్ సెల్డ్ పల్స్, అలాగే బెంచ్ మార్క్ ఈమెయిల్, ఇలా మనకి చాలా టూల్స్ అవైలబుల్గా ఉంది. మనం వాడే టూల్ ఇప్పుడు వచ్చేసి మెయిల్ చింప్లో చూపిస్తున్నాం మనం. సో అన్ని టూల్స్కి ఫార్మాట్ అనేది సేమ్ ఒకేలా ఉంటుంది. ఓకే, సేమ్ ఒకేలాగా ఉంటుంది అనమాట. లోపల టెంప్లెట్స్ అనేవి కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట, అంతే. సో ఆప్షన్స్ అనేవి అన్నీ ఒకలానే ఉంటాయి. సో అన్ని టూల్స్ ఒకే విధంగా పనిచేస్తాయి మీకు. సో మెయిలర్ లైట్, సో ఇలాంటివన్నీ ఏంటి అంటే మీకు ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అండి. సో ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఏం చెప్పాను నేను, హబ్స్పాట్ ఈమెయిల్ మార్కెటింగ్ అండి. సో చూడండి, ఇందులో హబ్స్పాట్ అనేది ప్రాబబుల్లీ బెస్ట్ నోన్ ఫర్ మార్కెటింగ్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్, రీసెంట్లీ లాంచ్డ్ ఏ ఫ్రీ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్. యాక్చువల్గా ఇది ఒక సిఆర్ఎం యాక్చువల్లీ. సో ఈ సిఆర్ఎం వాళ్ళే ఏం చేశారు అంటే ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్లీ. ఓకే, సో ఎవరికైనా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ గురించి తెలుసో, సిఆర్ఎం టూల్స్ గురించి, ఇది కొన్ని చూడండి. మనకి సిఆర్ఎం ఫ్రీ ఫర్ అవర్ సిఆర్ఎం అనేది చాలా కంపెనీస్ ఈ సిఆర్ఎం ని యూజ్ చేస్తాయి. సో ఈ సిఆర్ఎంస్ లో ఏమేం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం అంటే, కస్టమర్ ఎక్కడి నుంచి లీడ్స్ వస్తున్నాయి, ఏ లీడ్ డేటా మన దగ్గర మనకు స్టోర్ అవుతుంటుంది. సిఆర్ఎం అనేది ఆ లీడ్స్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి మనకి ఆ సిఆర్ఎం టూల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే కస్టమర్ డేటా అనేది సేవ్ చేసుకుంటుంది. సో మనకి దానివల్ల దాంట్లో సిఆర్ఎం టూల్లో అలర్ట్స్ పెట్టుకోవచ్చు, అలాగే రిమైండర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి చాలా ఉంటాయండి సిఆర్ఎం టూల్లో. మీకు ఒకసారి హబ్స్పాట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి దాని గురించి మీరు చూడండి. ఇంక ఈ హబ్స్పాట్ అనేది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట, సిఆర్ఎం టూల్స్. ఓకే, సో అలాగే సెండర్, ఈ టూల్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఈ టూల్స్ అన్ని నోట్ చేసుకోండి. సెండ్ ఇన్ బ్లూ, సో ఈ టూల్స్ అన్ని మనకి ప్రో అండ్ ఫ్రీగా కూడా ఉంటాయండి. ఓకే, ప్రో దొరుకుతుంది అండ్ ఫ్రీగా కూడా ఉంటుంది. ఫ్రీగా వచ్చేసి లిమిటెడ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, లిమిటెడ్ కాంటాక్ట్స్ వరకు పంపించుకోవడానికి ఉంటుంది ఫ్రీ టూల్లో. అండ్ మీకు ప్రోలో వచ్చేసి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అందులో. అంటే ఎక్స్ట్రా టెంప్లెట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా డిజైన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి ఇందులో. సో ప్రో ట్రై చేసే వాళ్ళు చాలా కంపెనీస్ ఏంటంటే ప్రో కూడా తీసుకుంటూ ఉంటాయి అనమాట, ఎక్కువ మందికి బల్క్ లో పంపించాలి కాబట్టి. అలాగే ఓమ్ని సెండ్ అండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఈ కామర్స్ వెబ్సైట్లు ఉంటాయి కదండి, ఈ కామర్స్ వెబ్సైట్లు లైక్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇలాగా. సో వాళ్ళు ఏం చేస్తారంటే సిఆర్ఎం టూల్స్ ని కంపల్సరీగా వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుంటారు వాళ్ళ ప్లాట్ఫామ్ కి, ఈ కామర్స్ వెబ్సైట్ కి. సో ఓకే, సో ఎవరైతే వాళ్ళ ప్రొడక్ట్స్ కొంటున్నారో వాళ్ళ డేటా అంతా ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ సిఆర్ఎం టూల్ లో స్టోర్ అవుతూ ఉంటుందండి. ఆటోమేటిక్ గా వాళ్ళకి డేటాబేస్ లో స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఎక్కువగా ఈమెయిల్ మార్కెటింగ్ కూడా మనకి డైరెక్ట్ గా వర్డ్ ప్లస్ లో ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ని కనెక్ట్ చేసేసేయచ్చు వెబ్సైట్. ఓకే, ఈమెయిల్ మార్కెటింగ్ ఇప్పుడు ఎవరైనా మనకి ఎప్పుడైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ అని ఒక పాపప్ ఓపెన్ అవుతూ ఉంటుంది, చాలా వెబ్సైట్స్ ఓపెన్ అవుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో ఆ పాపప్ లో మీ ఈమెయిల్ ఐడీస్ ఇస్తారు, ఇచ్చి సబ్స్క్రైబ్ అని కొడతారు. సో అప్పుడే మీకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది, రైట్. సో ఆ సబ్స్క్రైబ్ అని కొట్టినప్పుడు ఆ డేటా ఏదైతే రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో వాళ్ళకి సిఆర్ఎంలో డేటాబేస్లో స్టోర్ అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటాని స్టోర్ చేసుకొని
ఈమెయిల్ మార్కెటింగ్ కి యూజ్ చేస్తూ ఉంటారండి. ఓకే, మీరు ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ప్రొడక్ట్ కొన్నారనుకోండి, ఎప్పుడైనా లాగిన్ అయ్యి మీ ఫ్లిప్కార్ట్ నుంచి ఎప్పుడైనా మెసేజ్ వస్తూ ఉంటాయా? మనకి ఫ్లిప్కార్ట్ నుంచి చాలా మెసేజ్ ఆఫర్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు పంపిస్తూ ఉంటారు. మింత్రా కానీ చూడండి, మనకి మింత్రా సేల్ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా మనం మింత్రా వెబ్సైట్ లో ఎప్పుడైనా పాపప్ లో మన ఈమెయిల్ ఐడి ఇచ్చామంటే, సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే కంపల్సరీగా మనకి మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీ మెయిల్స్ లో చాలా వస్తూ ఉంటాయి, ప్రమోషనల్స్ లో చూసుకుంటూ ఉండండి. అలాగే మనం ఎప్పుడైనా బ్యాంక్స్ కి వెళ్ళినప్పుడు మన ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడీస్ ఎప్పుడైనా ఫామ్స్ లో పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకొని ఆటోమేటికలీ ఏదైనా పర్సనల్ లోన్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆఫర్స్ ఏదైనా ఉన్నప్పుడు కానీ మనకి బ్యాంక్ నుంచి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, రైట్? సో అది ఎందుకు వస్తుంది అంటే, మన డేటా అనేది వాళ్ళ దగ్గర ఫెచ్ అయి ఉంటుంది వాళ్ళ డేటాబేస్ లో ఆల్రెడీ. ఓకే, సో ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ యూస్ చేసి వాళ్ళు మనకి బల్క్ లో, అంటే వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చేసి వాళ్ళు మెసేజెస్ అనేవి సెండ్ చేస్తారు. దాని వల్ల వాళ్ళకి లీడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈమెయిల్ మార్కెటింగ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే మెయిన్లీ లీడ్స్ కోసం అండి. ఓకే, ఇది వరకు మనకి లీడ్స్ అనేవి ఈమెయిల్స్ ఎక్కువ చదువుతూ ఉండేవాళ్ళు కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఈమెయిల్స్ ఏదైనా ప్రమోషన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్ కి వచ్చి ఎంక్వైరీ అనేది చేస్తారు. దానివల్ల వాళ్ళు ఏంటంటే అది లీడ్ కింద కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా కంపెనీస్ యూజ్ చేసే ఒక లీడ్స్ కోసం యూజ్ చేసే ఒక టెక్నిక్ అండి. ఓకే, సో ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? సో ఈమెయిల్ మార్కెటింగ్ లో మనకి ఇంకా టూల్స్ ఉన్నాయి చూడండి. అలాగే సెండ్ ప్లస్ అండి, సెండ్ పల్స్, అలాగే బెంచ్ మార్క్ ఈమెయిల్ అండి. మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా ఈ మెయిల్ చింప్, సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ అండి. సో దీంట్లోనే మీకు ఇప్పుడు చూపిస్తాను ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది. సో చూడండి, మనకి ఈమెయిల్స్ ఎలా ఉన్నాయి చూసారా? ఒక ఎగ్జాంపుల్ గా వీడియో ఒక టెంప్లెట్ అనేది చూపిస్తున్నాడు ఆల్రెడీ. సో మనకి ఇలాంటి ఫ్యాషన్ కి సంబంధించినవి రిలేటెడ్వి మనకి ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి ప్రమోషన్స్ లో. సో మనం అలాగే ప్రమోషనల్ ఈమెయిల్స్ అనేవి పంపిస్తూ ఉండొచ్చు. ఓకే, సో మనకి ఈమెయిల్ మార్కెటింగ్ మెయిల్ చింప్ లో కూడా మనం అలాంటి టూల్స్ అనేవి యూస్ చేసి డిజైన్ చేయొచ్చు ఫామ్స్ ని, టెంప్లెట్స్ ని. అలాగే 9th వన్ వచ్చేసి మెయిల్ జెట్ అండి. సో ఇలాగా మీకు మనకి ఇంపార్టెంట్ టూల్స్ అన్ని మనకి 11 టూల్స్ దాకా ఉన్నాయండి ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్. సో మెయిల్ జెట్, మెయిలర్ లైట్ ఒకటి, అండ్ మూసెండ్ అండ్ ఈమెయిల్ ఆక్టోపస్ అండి. సో ఈ 11 టూల్స్ అండి. ఈ 11 టూల్స్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఈమెయిల్ మార్కెటింగ్ కి యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఈ sprout-social.com లో మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో చూడండి, ఈమెయిల్ మార్కెటింగ్ మనకి చాలా మంచి ఆర్టికల్ స్ప్రౌట్ సోషల్ అనేది. సో వీటిలో మనకి మీకు తెలియని ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇందులో మనకి యూస్ చేసుకోవచ్చు చూసి. సో స్ప్రౌట్ సోషల్ అనేది చూడండి, ఆల్రెడీ నేను ఇది షేర్ చేస్తున్నాను లింక్ మీ చాట్ లో. సో ఎవరైనా దీని మీద ఒకసారి రీసెర్చ్ చేసుకుంటారంటే కనుక మీకు యూజ్ అవుతుందండి. ఓకే గైస్, మీ చాట్ లో ఆ లింక్ అనేది పెట్టాను. సో ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అన్ని వాటిలో ఉంటాయి. మీకు 11 ఇంపార్టెంట్ టూల్స్ ఉంటాయండి. సో ఆ టూల్స్ లిస్ట్ అనేది మీకు అందులో దొరుకుతుంది. ఒకసారి చూడండి, ఎవరైనా మిస్ అయితే కనుక మీరు అందులో చెక్ చేసుకోవచ్చు, రిఫర్ చేసుకోవడానికి నేను పెట్టాను లింక్ అనేది.
ఎస్, న్యూస్ లెటర్స్ కూడా మనం అందులో డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంటిగ్రేషన్స్ అని కనిపిస్తుంది కదా, ఇంటిగ్రేషన్స్ దేని గురించి మాట్లాడుకుందాం. ఈ ఇంటిగ్రేషన్స్ ఏంటి అంటే, సో మనం ఈ కామర్స్ స్టోర్ వెబ్సైట్స్ కి, నేను చెప్పాను ఇందాక, మన ఈ కామర్స్ వెబ్సైట్స్ కి మనం మెయిల్ చింపిని కూడా డైరెక్ట్ గా కనెక్ట్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, మన ఫేస్బుక్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, అలాగే గూగుల్, ఓకే, సర్వే మాంగ్ అండ్ ట్విట్టర్, ఇలాగా మనకి ఈ కామర్స్ వెబ్సైట్ ఇంటిగ్రేషన్స్ చేసుకోవచ్చు ఈ సైట్స్ కూడా మనం. సో వాటి లింక్స్ అనేవి ఇస్తామండి. ఇప్పుడు ఫేస్బుక్ నేను ఇంటిగ్రేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, సో మెయిల్ చింపుని, సో ఇది మనం డైరెక్ట్ గా మన పేజ్ కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్ గా. చూడండి, కనెక్ట్ ఫేస్బుక్ టు పబ్లిష్ యాడ్స్, యాడ్ సైన్ అప్ ఫార్మ్స్ అండ్ యాక్సెస్ యువర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇన్ మెయిల్ చింప్ కంటెంట్ స్టూడియో బై క్లికింగ్ కనెక్ట్ యు అగ్రీ టు additional terms. Before you start, we will need an active Facebook account that manages at least one Facebook page in order to connect the integration. ఓకే, కంపల్సరీగా మీ ప్రొఫైల్కి ఏం చెప్తున్నాడంటే పేజ్ అనేది ఉండాలండి. ఇంటిగ్రేట్ చేయాలంటే ఫేస్బుక్ పేజ్కి మాత్రమే ఇంటిగ్రేట్ చేయగలరు. ఓకే, ప్రొఫైల్కి ఇంటిగ్రేట్ చేయలేం. ఓకే, అలాగా మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్కి లింక్ చేయొచ్చు, ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఇంటిగ్రేట్ అనేది చేసుకోవచ్చండి. సో ఇక్కడ కనెక్ట్ అని మనం చూడండి, ఇక్కడ అడుగుతుంది మెయిల్ చింప్ మీరు ఏ పేజ్కి ఎలా చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతుంది. ఇక్కడ మనం చూసి కొడితే ఆటోమేటిక్గా మన పేజెస్ అన్ని ఇక్కడ మనకి వస్తాయండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో మనకి అకౌంట్స్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో మన ఫేస్బుక్ పేజెస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇలాగా. సో వాటిలో మనకు కావాల్సినవి మనం ఈ టిక్ మార్క్ పెట్టుకొని ఓకే కొడితే ఆటోమేటిక్ గా మెయిల్ చింప్ అనేది దానికి ఇంటిగ్రేట్ అవుతుందండి. ఓకే, చూడండి గైస్, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇంటిగ్రేషన్స్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ మనకి గూగుల్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా మనకి, సో గూగుల్ అకౌంట్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలాగే సర్వే మంకీ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండి, దానికి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో అలాగే ట్విట్టర్, ఓకే, మనకి ఇన్స్టాగ్రామ్, వాటన్నిటికి కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ వెబ్సైట్కి కూడా మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, సో షాపిఫై ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఈ కామర్స్ వెబ్సైట్స్, సో వాటికి కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మన కస్టమ్ వెబ్సైట్ అండి. కస్టమ్ వెబ్సైట్ అంటే మనకి వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో వాటికి మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలంటే ఈ కోడ్ తీసుకెళ్ళి మనం ఇంటిగ్రేట్ చేయాలంటే ఏం చేయాలండి, ఇక్కడ కోడ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళు. సో మీ అందరికీ తెలుసు ఈ గూగుల్ అనలిటిక్స్ లో కోడ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ కోడ్ ని తీసుకెళ్లి మన వెబ్సైట్ లో పెడితే ఆటోమేటిక్గా ఇట్ విల్ ఇంటిగ్రేట్ అనమాట. సో దీనివల్ల మనకి ఏంటి లాభం ఏంటి అంటే, కస్టమర్ డేటాని ఆటోమేటిక్ గా ఇది ఫెచ్ చేసుకుంటుంది, పాపప్ ఫామ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో అది గూగుల్ రీమార్కెటింగ్ చేయడానికి, ఓకే, రీమార్కెటింగ్ యాడ్స్ మళ్ళీ చేయడానికి. రీమార్కెటింగ్ యాడ్స్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రీమార్కెటింగ్ చేస్తాం ఆ యాడ్ ని, రైట్? సో అదే రీమార్కెటింగ్ అంటాం. ఓకే,
అంటే రీమార్కెటింగ్ అనొచ్చు అండ్ రీటార్గెటింగ్ అని కూడా అనొచ్చు. ఓకే. సో కస్టమర్ డేటా కావాలి అంటే వెబ్సైట్ కి ఇలాంటి పాపప్ ఫామ్స్ అనేవి పెట్టాలన్నమాట. సో ఇలాంటి పాపప్ ఫామ్స్ అనేవి పెట్టాలి అంటే ఫస్ట్ మనం ఇంటిగ్రేట్ చేయాలి వెబ్సైట్ కి. ఓకే. మన పాపప్ ఫామ్ అనేది ఇంటిగ్రేట్ చేయాలి. సో మేనేజ్ యువర్ సైట్స్ అని ఉంది కదా. సో రండి ఇక్కడ మనకి ఒక కోడ్ ఇచ్చారు చూడండి. సో ఈ కోడ్ ని తీసుకెళ్ళి మనం ఏదైతే నేను అయితే నా బ్లాగ్ ఇచ్చానండి. సో మీరు ఏదైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వచ్చు. ఆ వెబ్సైట్ లో మనం ఈ కోడ్ అనేది తీసుకెళ్ళి మనం హెడ్ ట్యాగ్ ఏదైతే ఉందో హెడ్ ట్యాగ్ లో పేస్ట్ చేస్తామండి. ఇది సేమ్ మనకి ఈ స్క్రిప్ట్ అనేది మనకి గూగుల్ అనలిటిక్స్ కోడ్ ఎలా ఉంటుంది, గూగుల్ ట్యాగ్ మేనేజర్ కోడ్, గూగుల్ యాడ్సెన్స్ కోడ్, ఇవన్నీ గూగుల్ సెర్చ్ కన్సోల్ కోడ్, వెబ్ మాస్టర్ టూల్స్ అండి ఇవన్నీ. ఓకే. మనం మాట్లాడుకున్నాం కదా ఎస్ఈఓ టాపిక్ లో గూగుల్ సెర్చ్ కన్సోల్ దానికి సంబంధించిన కోడ్ ఇవన్నీ మనం ఎక్కడ పేస్ట్ చేస్తాం, ఒక వెబ్సైట్ లో వెళ్ళి హెడ్ ట్యాగ్ లో పేస్ట్ చేస్తాం, రైట్. సో అలాగే సేమ్ మనం మెయిల్స్ అంటే ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ని ఇంటిగ్రేట్ చేయాలన్నా కూడా, సో సైన్ అప్ ఫామ్ ని మనం ఇంటిగ్రేట్ చేయాలన్నా కూడా, సో మనం తీసుకెళ్ళి ఈ కోడ్ ని తీసుకెళ్ళి మనం హెడ్ ట్యాగ్ లో పేస్ట్ చేస్తామండి మన వెబ్సైట్ లో. ఓకే. సో దానివల్ల మనకి పాపప్ ఫామ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ పాపప్ ఫామ్ లో ఏముంటుందంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ కస్టమర్ దగ్గర నుంచి మనకి ఏది కావాలనేది మనం ఒక టెంప్లెట్ అనేది రెడీ చేసుకుంటాం. ఆ టెంప్లెట్ అనేది నేమ్, అలాగే కస్టమర్ లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి. ఓకే. ఈమెయిల్ ఐడి అండ్ సిటీ, ఈ 4 కావాలనుకోండి కస్టమర్ దగ్గర నుంచి మనకి డేటా, అండ్ ఫోన్ నెంబర్. ఈ 5 కావాలి. ఈ 5 కావాలంటే ఆ ఫామ్ అనేది ఆ ఫామ్ లో మనం ఈ 5 ఆప్షన్స్ క్వశ్చన్స్ పెట్టేసి సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది ఇస్తాం. సో కస్టమర్ మన వెబ్సైట్ కి వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ పాపప్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో మీకు నేను నా వెబ్సైట్ చూపిస్తాను చూడండి. ఓకే. ఎనీవేస్ ఈ లింక్ నేను గ్రూప్ లో షేర్ చేస్తానులేండి. ఇక్కడ ఓపెన్ చేయాలండి నా వెబ్సైట్. సో చూడండి దాంట్లో మీ అందరికి సబ్స్క్రైబ్ ఫామ్, పాప్ ఫామ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది మనకి. సో ఎందుకు ఓపెన్ అవుతుందంటే మనం ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ద్వారా మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి దానికి ఓపెన్ అవుతుంది అందది. సో మీకు ఈ ఇంటిగ్రేషన్ అనేది చూసారా, ఇంటిగ్రేషన్ అనేది మనం చేసుకోవడానికి మనకి సేమ్ మనకి ఒక కోడ్ అనేది ఇచ్చారు. ఈ కోడ్ అంతటి మనం కాపీ చేస్తాం. కాపీ చేసేసి జస్ట్ పేస్ట్ ఇట్ ఇన్ హెడ్ ట్యాగ్. ఓకే. మన ఇండెక్స్ ఫైల్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లో, ఒకవేళ వర్డ్ ప్రెస్ అనుకోండి, అపీరెన్స్ లోకి వెళ్ళి ఎడిటర్ అంటే థీమ్ ఎడిటర్ అనే ఆప్షన్ ఉంటుంది, రైట్. సో ఆ థీమ్ ఎడిటర్ అనే ఆప్షన్ లోకి వెళ్తే మనకి ఆ థీమ్ ఎడిటర్ లోకి వెళ్తే అక్కడ మనకి ఆప్షన్ ఉంటుందండి header.php అని, రైట్. సో header.php లో మనం ఈ హెడ్ ట్యాగ్ లో ఇది పేస్ట్ చేసి అప్డేట్ చేస్తాం. అలాగే మామూలు వెబ్సైట్ లో అయితే ఇండెక్స్ ఫైల్ లోకి వెళ్ళి మనం హెడ్ ట్యాగ్ లో మనం ఇది ప్లేస్ చేస్తాం. ఓకే. సేమ్ మనం ఎక్కడైతే గూగుల్ అనలిటిక్స్ కోడ్ పేస్ట్ చేస్తామో, అలాగే ఎక్కడైతే సర్చ్ కన్సోల్ కోడ్ పేస్ట్ చేస్తామో సేమ్ అలానే పేస్ట్ చేస్తాం ఇంటిగ్రేట్ చేయడానికి. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? సో వెబ్సైట్ కి ఎలా ఇంటిగ్రేట్ చేస్తామని. గైస్ ఒక్క నిమిషం గైస్, చెప్పండి ఎవరు? అవునండి ఎవరు? Yeah, actually I'm a trainer, digital marketing trainer actually. Is there any opportunity in digital marketing training for online classes? Yeah. Is a digital marketing job?
I have a 6 years of experience in digital marketing actually, and 6 years overall 6 years. So I work as a digital marketing manager in Vivo India AP, and before that I worked in Reliance Communication as a digital marketing analyst, and after that I worked. Sorry. I saw your profile, but Yeah. now you are doing freelancing, right? Yes. Now I'm doing freelancing, and I'm doing training at APSDCC, and so I'm a trainer in APSDCC, So digital you are marketing interested for trainer. the like again go back to company or not interested for that? Yes, I'm interested, no problem. But where is the location? It is Actually, it's for on-site opportunity. okay. For Okay. Europe, Okay. Which location? Europe, Pretoria is the city. Okay. Okay. That is the location. Can you send me the details about your company, and what are the strategies you are following previously? No? So what are the products you have to promote? Okay, I will share the mail with you. You can go through it. Yes. When can I get the response? Can you check and let me know now about your confirmation? Yeah, now actually I am in training session. So please forward to my mail ID. Yeah, after that, Okay, then I'll do that. yeah, okay. Thank you. Uh, Thank you. Thank you. Bye. Yeah, guys. Okay. ఓకే. రూపా గారు ఆల్రెడీ వెబ్‌సైట్‌కి ఈమెయిల్ మార్కెటింగ్ సబ్స్క్రిప్షన్ ఫార్మ్ అనేది పెట్టారంట. సో, వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్‌గా మనకి ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో, చూద్దాము. సో, నేను నా వెబ్‌సైట్ ఓపెన్ చేయట్లేదు యాక్చువల్లీ ల్యాప్‌టాప్‌లో. చూద్దాం. మేడం వచ్చేసి టైమింగ్ వచ్చి 30 సెకండ్స్ పెట్టారంట. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన 30 సెకండ్స్‌కి ఓపెన్ అయితదని చెప్పేసి. యాహ్! చూడండి. మనకి ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది కదండీ! ఇది పాపప్ అండి యాక్చువల్లీ. ఈ పాపప్ డేటా అనేది మనం ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా సబ్మిట్ కొడితే, ఈ డేటా అనేది అంతా బ్యాక్ ఎండ్ స్టోర్ అవుతుందండి వాళ్ళకి. సో, ఈ డేటా అనేది స్టోర్ అవ్వటం వల్ల ఈమెయిల్ మార్కెటింగ్‌కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే అండి. సో, రూపశ్రీ గారు మీరు ఆల్రెడీ ఆహ్, ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తున్నారా? ఇంతకుముందు చేసున్నారా లేకపోతే? ఆహా! ఓకే. ఫార్మ్ ఈరోజే అప్డేట్ చేశారు. ఓకే. ఓకే గైస్. మనం ఫార్మ్ అనేది పాపప్ ఫార్మ్ అనేది మనం డైరెక్ట్‌గా ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఆల్రెడీ సేల్స్ పర్సన్ మేడం ఒకరున్నారు. సచిత గారు. సో, వాళ్ళకి వచ్చేసి రెగ్యులర్‌గా ఈమెయిల్స్ ఎక్కువ బల్క్‌లో మెయిల్స్ పంపించాల్సి ఉంటుందండి. సో, వాళ్ళేంటంటే ఆహ్, హోస్టింగ్ ప్లాన్ నుంచి వాళ్ళే ఇచ్చినట్టున్నారు ఈమెయిల్ మార్కెటింగ్ వాళ్ళకి. సెండ్ బల్క్ ఎస్ఎంఎస్ రైట్. మీరు యూజ్ చేసేది బల్క్ ఎస్ఎంఎసా? బల్క్ ఈమెయిల్స్ అండి? ఈమెయిల్ మార్కెటింగ్ ఏం యూజ్ చేస్తున్నారు? మన మానస్ హోస్టింగా?
ఓకే, హోస్టింగ్ కంపెనీ. ఓకే ఓకే ఓకే, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే ఓకే, అండర్స్టాండ్. సో ఎక్కువగా ఈ సేల్స్ ఉన్న వాళ్ళకి, లైక్ మనకి బ్యాంక్స్ వర్కింగ్ ఎవరైతే సేల్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అండ్ సిఆర్ఎంస్ చాలా యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది ఇది చాలా. అలాగే మనం డిజిటల్ మార్కెటింగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏ బిజినెస్ కైనా ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ అనేది యూజ్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరికి, వెబ్సైట్ లో ఈ కోడ్ అనేది ఎలా ప్లేస్ చేయాలి ఏంటి అనేది. ఓకే ఓకే ఓకే, రిపీట్ చేస్తానండి. వెబ్సైట్కి ఎలా కనెక్ట్ చేయాలనేగా మీరు అడిగేది, కీర్తి గారు. ఓకే అండి, ఇక్కడ ఇంటిగ్రేషన్స్ అని ఉంది కదా, ఇంటిగ్రేషన్స్లోకి వెళ్తామండి. ఇంటిగ్రేషన్స్లోకి వెళ్ళిన తర్వాత సో మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్స్లో ఏమేమి మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, దేనికి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అని వీడి ఆప్షన్స్ ఇచ్చాడు మనకి ఆల్రెడీ. సో కస్టమ్ వెబ్సైట్ అని ఉందండి. కస్టమ్ వెబ్సైట్లోకి వెళ్తే, కస్టమ్ వెబ్సైట్ అంటే ఏంటి అంటే మన వెబ్సైట్లో మనం కస్టమైజ్డ్గా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ కస్టమైజ్డ్ వెబ్సైట్లోకి వెళ్తే కనుక ఇక్కడ మేనేజ్ యువర్ సైట్స్ అండి, మనది ఏదైతే ఉందో. సో ఇక్కడ పక్కన మనకి ఫ్యూచర్స్ ఆల్రెడీ ఇచ్చారు చూడండి, పాపప్ సైన్ అప్ ఫామ్ అండి, అలాగే గూగుల్ రీమార్కెటింగ్ యాడ్స్. సో దీని కస్టమ్ వెబ్సైట్లో మనకు వచ్చేసి ఈ 2 ఫీచర్స్ ఉంటాయి కంపల్సరీగా. సో పాపప్ ఫామ్ అనేది వస్తుంది, అలాగే వచ్చిన పాపప్ ఫామ్ లో ఫిల్ చేసిన వాళ్ళది ఏదైతే కస్టమర్ డీటెయిల్స్ ఉంటుందో వాళ్ళకి మనం రీమార్కెటింగ్ చేసుకోవడానికి, యాడ్స్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు అడిగేది మనకి ఏంటో చూడండి, బిఫోర్ యూ స్టార్ట్ అవర్ కోడ్ సపోర్ట్స్ గూగుల్ రీమార్కెటింగ్ యాడ్స్ అండ్ పాపప్ ఫామ్స్ టు యూస్ అవర్ ఈ-కామర్స్ టూల్స్ కనెక్ట్ ఎ సపోర్టెడ్ స్టోర్. ఓకే, so the best place to add your code varies from site to site. If you need assistance, contact your developer or hire a MailChimp expert. సో ఒకవేళ కనుక మనకి రాకపోతే మన డెవలపర్ అంటే ఇది యాక్చువల్గా ఈ కోడ్ అనేది తీసుకెళ్ళి మనం హెడ్లో పెట్టేయచ్చు. ఓకే, హెడ్ ట్యాగ్లో పెట్టేయచ్చు. ఇందాక మీకు చూపించాను కదా హెడ్ ట్యాగ్లో ఎలా పెట్టాలనేది. వర్డ్ ప్రెస్లో మనం అపీరెన్స్లోకి వెళ్ళి టీమ్ ఎడిటర్లో పెడతాం, php.header ఫైల్లో, రైట్, header.php ఫైల్లో. సో ఒకవేళ మీకు చేత కాదు అనుకున్నప్పుడు మనకి ఈ మెయిల్ సిమ్ ఎక్స్పర్ట్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు మన దానికి ఇంటిగ్రేట్ చేస్తారండి. ఓకే, ఈ స్టెప్స్ అనేవి మనకు చేత కాకపోతే. ఓకే, సో చూడండి, ఇవన్నీ మేనేజ్ యువర్ సైట్స్లోకి వెళ్తే ఆటోమేటికలీ మనకు కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ కోడ్ కాపీ చేసుకొని ఈ కోడ్ అనేది తీసుకువెళ్ళి decide which pages you want to connect to MailChimp. For each of these pages, paste in your site code just before the closing head. మనం ఏ పేజెస్ లో పెట్టాలనుకుంటే ఆ పేజెస్ లో మనం ఈ యొక్క కోడ్ తీసుకెళ్ళి, అంటే ఇండెక్స్ ఫైల్ అని, హోమ్ పేజ్ అని, అలాగే మనకి చాలా పేజెస్ ఉంటాయి కదా వెబ్సైట్ లో. సో వెబ్సైట్ కోడ్ అనేది ఉంటుంది కదా, HTML కోడ్ అనేది, అందులో హెడ్ ట్యాగ్ ఉంటుంది కదా, ఆ హెడ్ ట్యాగ్ లో పేస్ట్ చేయాలండి బిఫోర్ క్లోజింగ్ హెడ్ ట్యాగ్ కి. ఆఫ్టర్ యు ఆర్ డన్, రిటర్న్ టు పేజ్ అండ్ చెక్ కనెక్షన్. సో ఇక్కడికి వచ్చి చెక్ కనెక్షన్ అని మనం కొట్టగానే ఆటోమేటిక్గా ఇది చెక్ చేసుకుంటుంది. అక్కడ ఇంటిగ్రేట్ అయితే కనుక ఆటోమేటికలీ ఇక్కడ డన్ అని మనకి వచ్చేస్తుంది అనమాట, ఇంటిగ్రేట్ అయినట్టు చూపించింది, వెరిఫై అయినట్టు. ఓకే, సో మనం ఇంకా దీంట్లో ఈమెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, కస్టమర్ డేటా ఎలా యాడ్ చేసుకోవాలి అంటే
కస్టమైజ్డ్గా మనం ఎలా యాడ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం రేపు. సో ఈ రోజు మనకి ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ లో మనకి ఉన్న ఆప్షన్స్ ఏంటివి, ఇంటిగ్రేషన్స్ ఎలా చేసుకోవాలి, వెబ్సైట్ ఇంటిగ్రేషన్స్ ఎలా చేసుకోవాలి, ఓకే, ఆడియన్స్ ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పానండి. ఇక్కడ ఆడియన్స్ అనేది ఉంటుంది కదా, ఆడియన్స్ లో ఆల్ కాంటాక్ట్స్ లోకి వెళ్తే ఆటోమేటికలీ మనం యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుందండి. ఇక్కడ యాడ్ కాంటాక్ట్స్ అని ఉంది కదా, సో ఈ యాడ్ కాంటాక్ట్స్ లో ఇంపోర్ట్ కాంటాక్ట్స్ అండి. ఈ ఇంపోర్ట్ కాంటాక్ట్స్ లోకి వెళ్ళి మనం ఈ మన యొక్క ఫైల్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్లోడ్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ. సో ఈరోజు మనం టాపిక్స్ వచ్చి చూసింది ఏంటి అంటే, ఒక ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ లాగిన్ అవటం, లాగిన్ అయిన తర్వాత మన ప్రొఫైల్ డీటెయిల్స్ని ఎలా సెట్ చేసుకోవచ్చు, అండ్ పాస్వర్డ్ చేంజింగ్ మళ్ళీ తర్వాత మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే పైన మనకి ఈమెయిల్ క్యాంపెయిన్స్లో మనకున్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటిగ్రేషన్స్ ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ చూసాం. రేపు వచ్చేసి మనం ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ద్వారా మనం ఒక 5 మెంబర్స్, మీలోనే ఒక 5 మెంబర్స్ మీ మెయిల్స్ తీసుకొని నేను క్లాస్ జరుగుతున్నప్పుడే మీకు ఈమెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. అవి ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు తెలుస్తుంది రేపు. ఓకే, యూట్యూబ్కి పాపప్ పెట్టలేము అనుకుంటండి, నేనైతే ఎప్పుడు పెట్టలేదు. మరి యూట్యూబ్కి ఆప్షన్ లేదు కదా అసలు, పాపప్ పెట్టే ఆప్షన్. వెబ్సైట్స్కే ఉంటుంది పాపప్ ఫామ్స్ పెట్టేది. ఓకే గైస్, మనకి ఈమెయిల్ మార్కెటింగ్ కూడా రేపు ఎల్లుండు ఒక 3 డేస్లో ఆల్మోస్ట్ ఒక 2 క్యాంపెయిన్స్ 3 క్యాంపెయిన్స్ సెట్ చేద్దాము. సో మీకు అర్థమైపోద్ది ఎలా డిజైన్స్ చేయాలి, ఎలా మనం ఈమెయిల్స్ని ఎలా బల్క్లో సెండ్ చేయొచ్చు ఏంటి అనేది మనం చూద్దాం. సో మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అయిపోయిన తర్వాత యాడ్సెన్స్ ఉంటుంది. యాడ్సెన్స్ అనేది ఒక 2 డేస్లో అయిపోతుంది. మ్యాక్స్ మనకి ఈ వీక్లో అంటే మేబీ ఒక 5 or 6 డేస్ ఉంటుందండి క్లాస్ అంతే. ఓకే, సో మీ అందరికీ నీలవేణి గారు, సీక్వెన్స్ అనేది ఎలా మార్చుకుంటారంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఈమెయిల్ క్రియేట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, నేను ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఒక ఈమెయిల్ డిజైన్ చేస్తాను కదా, సో ఆ డిజైన్ చేసేటప్పుడు మీకు ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో యూజ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ గూగుల్ అకౌంట్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎవరైతే మన అకౌంట్కి అంటే మన యూట్యూబ్ ఛానల్స్కి కానీ లేకపోతే మన మెయిల్స్కి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు ఆటోమేటిక్గా ఇటు ఫెచ్ అవుతూ ఉంటుంది డేటా అనేది ఇందులో. ఓకే, సో మ్యాక్సిమం అందరూ చేసేది వెబ్సైట్స్కి ఇంటిగ్రేట్ చేస్తారండి. అందుకే నేను వెబ్సైట్స్కి మీకు చూపించాను ఎలా ఇంటిగ్రేట్ చేస్తారని. సో గైస్, మనం ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి చూసిన కాన్సెప్ట్స్ ఏంటివండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో. ఫస్ట్ జాంప్ సర్వర్ నుంచి స్టార్ట్ చేసాము. ఒక డొమైన్ అంటే ఏంటి అండ్ హోస్టింగ్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత జాంప్ ఇన్స్టాలేషన్ అండ్ అందులో మనం వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, రైట్, మనం వెబ్ పేజెస్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా మనం వెబ్సైట్ని వర్డ్ప్రెస్లో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాము. ఆ తర్వాత ఎస్సీఓ స్టార్ట్ అయిపోయింది. ఎస్సీఓ తర్వాత ఎస్సీఓలో ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ అయిపోయింది. ఓకే, ఇవన్నీ మీరు రివైండ్ చేసుకుంటూ ఉండండి. టాపిక్స్ అనేవి మీరు మర్చిపోవటం కాదు, ఈ టాపిక్స్ అనేవి రివైండ్ చేసుకుంటూ ఉండండి. మీరు ఒకవేళ జాబ్స్కి ట్రై చేసినప్పుడు కంపల్సరీగా ఏ మాడ్యూల్లో మీరు షూర్గా అంటే క్లారిటీగా ఉన్నారో ఆ మాడ్యూల్ మీద ట్రై చేయండి. ఓకే, ఎస్సీఓ మీద మీరు పక్కా పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే ఎస్సీఓ మీద మీరు జాబ్స్కి ట్రై చేయొచ్చు. ఓకే, సో నేను ఇందాక మీతో డిస్కస్ చేసేటప్పుడు నాకు ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఆల్రెడీ. ఓకే, నేను ఆల్రెడీ చేస్తున్నాను, బట్ నా ప్రొఫైల్ అనేది ఆటోమేటిక్గా నౌకరీలో వీటిలో ఉంటుంది కదా, నాకు కూడా ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి డైలీ. దాన్ని బట్టి చెప్తున్నాను, చాలా జాబ్స్ అయితే ఉన్నాయండి. ఓకే, సో
మీరు ట్రై చేయాలనుకున్న వాళ్ళు బీటెక్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎంబీఏ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇప్పుడు ట్రై చేసుకోవాలనుకుంటే కనుక ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు చాలా వరకు. ఓకే, సో వినోద్ కుమార్ గారు రికార్డ్ క్లాసెస్ అనేవి వీళ్ళు పెడతారండి. మీకు ఇంకా 5 days 6 days ఉంది కదా క్లాసు. సో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీగా వాళ్ళు ఎగ్జామ్ ముందు మీకు అప్లోడ్ అనేది చేస్తారు. ఓకే, ఇంకా మార్నింగ్ క్లాస్ వాళ్ళు కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు, క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తారు. ఫ్రెషర్స్ కూడా ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ అనే కాదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తాయి. మీరు ఫ్రెషర్స్ కింద కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. నౌకరీ ఇండిలో మీకు చాలా ఫ్రెషర్స్ కింద కూడా తీసుకుంటారు. బట్ ఇనీషియల్ స్టేజెస్లో శాలరీ అనేది మీరు లొకేషన్స్ వైజ్ ఉంటుందండి. లొకేషన్ వేరీ అవుతూ ఉంటుంది. సో బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి వాటిల్లో కొంచెం శాలరీస్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అదే మనం కొంచెం లైక్ విజయవాడ కానీ లేకపోతే ఇటు సైడ్ మనకి వైజాగ్ వీటిలో అయితే మనకి శాలరీస్ అనేవి కొంచెం బేసిక్ ఉంటాయి. స్టార్టింగ్ మనకి 15,000 అలా ఉంటుంది. తర్వాత మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయండి శాలరీస్ అనేవి. ఆటోమేటిక్గా మీకు ఎక్స్పీరియన్స్ ఒక 6 months వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫ్రెషర్స్ మీరు వెంటనే అంత ఎక్స్పెక్ట్ చేయమాకండి ఎక్కువ శాలరీస్. స్టార్టింగ్ అనేది ఫ్రీలాన్సింగ్ అయినా ఏదైనా సరే మీరు ఎంతకైనా చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు హైక్ అవుతూ ఉంటుంది. ఓకే గైస్, ఈరోజు టాపిక్ అందరికి క్లియర్ కదా? సో ఇంటర్వ్యూ టిప్స్ ఏమైనా చెప్తాను సార్. ఓకే, మాట్లాడుకుందాం అండి. ఇంకా మనకి క్లాసెస్ ఉన్నాయి కదా, ఈ 6 classes డైలీ కంపల్సరీగా ఒక 5 to 10 minutes ఇంటర్వ్యూ టిప్స్ కానీ అలాంటివి ఏమైనా మీకు షేర్ చేస్తూ ఉంటాను. అలాగే గ్రూప్స్లో కూడా ఉన్నాను కాబట్టి చెప్పారు కదా, నాకు తెలిసిన ఇంటర్వ్యూస్ ఏమైనా పడితే కంపల్సరీగా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? టిప్స్ ఆర్ ఏదైనా నా దగ్గర మెటీరియల్ ఉన్నా కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను అందరికి. సో ఆల్రెడీ నేను బాయ్స్ గ్రూప్లో ఉన్నాను కదా. బుక్స్ మల్లికార్జునరావు గారు బుక్స్ అన్నారు కదా, ఆ బుక్స్ అనేవి నేను కొన్ని చెప్తానండి. అండ్ యాక్చువల్గా నేను ఒక బుక్ పబ్లిక్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది వచ్చినా కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. ఓకే, సో అది తెలుగులోనే చేద్దాం అనుకుంటున్నాను, తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు. సో ఈ టాపిక్స్ మీదనండి మనకి ఎస్సీఓ అండ్ లైక్ మనకి మొత్తం అన్ని మాడ్యూల్స్ ఒకే దాంట్లో వచ్చేటట్టు మనకి పబ్లిష్ చేద్దాం అనుకుంటాను. సో అది వస్తే కనుక నేనే మీకు నా బుక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అందరికి. బట్ అది టైం పడుతుంది కాబట్టి నేను ఏమైనా ఈ లోపల నా దగ్గర మెటీరియల్స్ ఏమైనా ఉంటే మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ రీసెంట్ ఎస్సీఓకి సంబంధించిన మెటీరియల్ ఒకటి షేర్ చేశాను మీకు గ్రూప్లో. సో అందులో మీకు చూస్తే కనుక అన్ని టాపిక్ వైజ్ ఉంటాయి. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అనేది బ్యాక్ లింక్స్ గురించి అన్నిటి గురించి బ్రీఫ్గా మీకు మొత్తం అంతా ఉంటుంది టాపిక్స్, అవి చూడండి. సో నా దగ్గర ఇంకా సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి వీటి గురించి అని ఉంటే కనుక నేను పంపిస్తాను. అలాగే నా దగ్గర వీడియో క్లాసెస్ అండ్ వీటి గురించి నేను లైక్ మొత్తం కోర్స్ గురించి నేను ఆల్రెడీ రీసెర్చ్ చేస్తాను. ఆ కోర్స్ నాకు ఏమైనా దొరికితే కనుక మీకు చాలా చీప్గా దొరికేటట్టు నేను ప్లాన్ చేస్తాను అది. సో అందులో ఏంటంటే మీకు మొత్తం వీడియోస్
ఉడిమి తెలుసు కదా, చాలా మంది ఉడిమి తెలుసు కదా. సో అది యాక్చువల్గా మనం ఉడిమిలో తీసుకుంటే కనుక 12,000 ఎంత ఉందండి కోర్సు మొత్తం. సో అది మనకి చాలా తక్కువగా వస్తుంది ఇది. సో అది నేను చూస్తున్నాను. సో వేరే వాళ్ళ దగ్గర ఉన్నది. సో అది నేను తీసుకొని మీ అందరికి ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఉడమీలో ఫ్రీ లింక్స్ ఉంటే చూడండి. ఫ్రీ లింక్స్ లో మీకు వీడియోస్ అండ్ మెటీరియల్స్ ఉండవు కదా. ఇప్పుడు ఉన్నాయా ఫ్రీ లింక్స్? కోర్సెస్ కాదండి, నంది మెటీరియల్. ఫ్రీ లింక్స్ ఉడమీలో మీకు ప్రజెంట్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన మెటీరియల్ కానీ ఓకే. సరే గైస్, ఓకే. రేపు మళ్ళీ మనం చెప్పాం కదా రేపు టాపిక్ వచ్చేసి మనం ఈమెయిల్ మార్కెటింగ్లో ఒక ఈమెయిల్ క్రియేట్ చేయడానికి ఏ పారామీటర్స్ కావాలి, ఏ పారామీటర్స్తో మనం డిజైన్ చేస్తాం, ఒక టెంప్లెట్ ఎలా డిజైన్ చేస్తాం అనేది రేపు మనం చూద్దాము. ఓకేనా? సో ఈరోజైతే నేను లీవ్ అవుతున్నాను. నేను అనేది మెటీరియల్ అండ్ వీడియోస్ గురించి చెప్తున్నాను. ఓకే. సో మనకి కోర్సెస్ కాదు, మెటీరియల్ గురించి. ఓకే గైస్, థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ గైస్. సో ఈరోజు ఫీడ్బ్యాక్ ఫామ్ అందరికి ఫిల్ చేశారండి? సో గ్రూప్లో వినోద్ గారు, సో ఎవరైనా సరే వాట్సాప్ గ్రూప్ పెట్టండి బాయ్స్ది, చాట్ బాక్స్లో ఒకసారి షేర్ చేయండి. సో ఫీడ్బ్యాక్ ఫామ్స్ అందరూ ఫిల్ చేశారండి, లేదా నేను డౌట్స్ ఉన్నాయా లేదా పెండింగ్ ఉన్నాయా ఎవరికైనా? సో ఎవరైనా పెండింగ్ ఉంటే చెప్పండి. సో ఫీడ్బ్యాక్ ఫామ్స్ పెండింగ్ ఉన్న వాళ్ళని నేను ఒకసారి మళ్ళీ షేర్ చేస్తాను, చూడండి. సో నేను చాట్ బాక్స్లో షేర్ చేసాను, చూడండి ఫీడ్బ్యాక్ ఫామ్. సో ఇంకెవరైనా పెండింగ్ ఉంటే వెంటనే ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఫిల్ చేయండి అండి. సో మీకు ఇందాక నేను గ్రూప్లో 2 లింక్స్ షేర్ చేశాను ఫైనాన్స్ మార్కెటింగ్ గురించి. సో ఫైనాన్స్ మార్కెటింగ్ మీకు మార్నింగ్ బ్యాచ్ అండ్ అదే విధంగా ఈవినింగ్ బ్యాచ్, 2 బ్యాచ్లు కంటిన్యూ అవుతున్నాయి. సో మీకు ఈవినింగ్ మనకి డిజిటల్ మార్కెటింగ్ బ్యాచ్ ఉంది కాబట్టి, సో ఈవినింగ్ బ్యాచ్ కంటిన్యూ అయ్యే వాళ్ళు మార్నింగ్ బ్యాచ్ కంటిన్యూ అవ్వండి. సో 10 to 11:30 మార్నింగ్ బ్యాచ్ ఉంది. సో మనకి ఈవినింగ్ బ్యాచ్ 5 to 6:30 కాబట్టి, సో మీరు మార్నింగ్ ఫైనాన్స్ మార్కెటింగ్ అటెండ్ అయితే మనకి ఈవినింగ్ బ్యాచ్ మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది, 5 to 6:30 అనేది. సజిత గారు, మీకు ఏదన్నా అంటే బ్యాచెస్ గురించి నేను మీకు గ్రూప్లో షేర్ చేస్తానండి. AWS బ్యాచ్ ఏదన్నా స్టార్ట్ అయ్యి ఉంటే నేను కంపల్సరీగా మీకు లింక్ ప్లస్ యూజర్ ఐడి పాస్వర్డ్ నేను షేర్ చేస్తాను. సో ఎందుకంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ర్యాండమ్గా మాకు చాలా కోర్సెస్ స్టార్ట్ అయినాయి, అందుకని చెప్పని సో కొంచెం సెట్ చేయాలి. అందుకని AWS బ్యాచ్ మీకు ఏదైనా ఉంటే స్టార్ట్ అయితే కనుక నేను కంపల్సరీ మీ గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సజిత గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో మీకు ఫైనాన్స్ మార్కెటింగ్ గురించి కూడా చెప్పేశాను కదా. సో ఎవరైతే ఈవినింగ్ బ్యాచ్ కదా మన డిజిటల్ మార్కెటింగ్ బ్యాచ్కి అటెండ్ అవుతున్నారో, సో వాళ్ళకి ఈవినింగ్ టైం కుదరదు కాబట్టి మార్నింగ్ బ్యాచ్ కంటిన్యూ అవ్వండి 10 to 11:30 అనేది.
సో ప్రకాశం డిస్టిక్ నుంచి రూపశ్రీ గారు. సో ఓన్లీ సర్టిఫికేషన్ ఉంటుందండి. సో సర్టిఫికేషన్ అనేది ఏపీఎస్డిసి వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్టిఫికేషన్ మీకు చాలా ఇంపార్టెంట్ అది. సో జాబ్స్ అనేది ప్రెసెంట్ అంటే మీకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో కరెక్ట్ కాదండి. అందుకని చెప్పని మేము ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ప్లస్ సర్టిఫికేషన్స్ ఏపీఎస్డిసి నుంచి మీకు సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ కంపెనీస్ వచ్చినప్పుడు ఈ సర్టిఫికేషన్ అనేది మీకు ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు. సో అప్పుడు మీరు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ రిలేటెడ్ ఏదైనా జాబ్స్ ఉంటే కంపల్సరీగా మీరు గెట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ రూపశ్రీ గారు. సో వినోద్ గారు మీరు వాట్సాప్ లింక్ అడుగుతున్నారు కదా, ఒక్క నిమిషం ఉండండి. సో వినోద్ కుమార్ గారు, నన్ను ఇందాక మీరు బాయ్స్ వాట్సాప్ గ్రూప్ అడిగారు కదా, మీకు చాట్ బాక్స్ లో షేర్ చేసాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ వినోద్ గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఎవరికైనా పర్సనల్ అన్మిట్ కావాలన్న ఆప్షన్ ఇస్తాను. సో టైం ఉంది కాబట్టి. సో చామిడి గారు కర్నూలు డిస్టిక్ నుంచి. అదేనండి, ఇప్పుడు సార్ చెప్పారు కదా మనకి డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఇంకా నియర్లీ 6 to 7 క్లాసెస్ టైం పడుతుంది అంటున్నారు. సో క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్కి మేబీ నెక్స్ట్ వీక్ మీకు అందరికీ ఎగ్జామ్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా. సో చూసుకొని ఒక డేట్ అనేది నేను చెప్తానండి. సో ఇంకా 6-7 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి సో లాస్ట్ 2 క్లాసెస్ ఆర్ లాస్ట్ 3 క్లాసెస్ ముందు నేను అనౌన్స్మెంట్ చేస్తాను. సో దాని తగ్గట్టు మనం టైం సెట్ చేద్దాం. సో మధునాయన్ గారు చిత్తూరు డిస్టిక్ నుంచి. సో ఆబ్జెక్టివ్ టైప్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే బోత్ ఆర్ ఉంటాయండి. సో సమ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ సమ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ డిస్క్రిప్టివ్ టైప్. సో గుంటూరు నుంచి రెహానా గారు. సో మీరు ఆల్రెడీ గ్రూప్లో యాడ్ అయినట్టున్నారు కదండి, వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వలేదా మీరు? సో థ్యాంక్ యూ మధునాయన్ గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో రెహానా గారు, ఎస్టర్డే మీరు చెప్పారు, బట్ ఆల్రెడీ మీకు లింక్ ఇన్వైట్ అయిందని చెప్పని మీరు యాడ్ అయ్యారు కదండి, అందుకని నేను యాడ్ చేయలేదు మిమ్మల్ని.
ఓకే రెహానా గారు, నేను మిమ్మల్ని యాడ్ చేస్తానండి ఈరోజు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో థ్యాంక్ యూ రెహనా గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఇంకా స్టిల్ 29 మెంబర్స్ ఉన్నారు ఇంకా. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి. సో కడప డిస్టిక్ నుంచి శిరీష గారు, ఫైనల్ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ వీక్లో ఉంటుందండి. సో సార్ ఇంకా మనకి 6-7 క్లాస్ ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ వీక్లో ఉండొచ్చు ఎగ్జామ్ అనేది. సో మధునాయని గారు, మీకు డిస్క్రిప్టివ్ అనేది అంటే నాకు తెలిసి చాలా తక్కువ ఉంటాయండి క్వశ్చన్స్. మ్యాక్సిమం వచ్చేసరికి మీకు ఆబ్జర్వ్ టైపే ఉంటాయి. సో డిస్క్రిప్టివ్ నాకు తెలిసి ఒక 5 or 6 క్వశ్చన్స్ అడుగుతారేమో. మ్యాక్సిమం పార్ట్ అంతా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి. సో గుంటూరు డిస్టిక్ నుంచి రాజేశ్వరి గారు, మీకు రికార్డింగ్ వీడియోస్ అనేది సార్ ఇంకా 1 వీక్ అంటున్నారు కదా. సో 1 వీక్ టోటల్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు వీడియోస్ అప్లోడ్ ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ రాజేశ్వరి గారు. సో గుంటూరు డిస్టిక్ నుంచి రెహనా గారు, మిమ్మల్ని యాడ్ చేశానండి గ్రూప్లో. ఓకే, ఫీడ్బ్యాక్ ఫామ్ మీరు కంప్లీట్ అయిపోయిన లీవ్ అవ్వచ్చు క్లాస్కి. సో ఎవరైతే ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేశారో ఈరోజు క్లాస్ లీవ్ అయిపోవచ్చు, టైం అయిపోయింది కదా. శిరీష గారు, మెటీరియల్ అనేది సార్ చెప్పారు కదండి ఇప్పుడు. సో సార్ ఆల్రెడీ గ్రూప్స్ లో మనకి ఎస్ఈఓ మెటీరియల్ ఫార్వర్డ్ చేశారు. సో రిమైనింగ్ మెటీరియల్స్ కూడా సార్ ఒకసారి చూస్తా అన్నారు. మీకు క్లాసెస్ కంప్లీట్ అయిపోయే లోపల మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తారు. సో లేదంటే క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము రికార్డింగ్ వీడియోస్ అనేది మేము అప్లోడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ శిరీష గారు.
శిరీష్ గారు నేను మెటీరియల్ మళ్ళీ ఒకసారి మీకు గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తానండి. ఎస్ఈఓ మెటీరియల్ ఆల్రెడీ సార్ షేర్ చేశారు, నేను ఫార్వర్డ్ చేస్తాను, నో ప్రాబ్లం. సో సాయిరామ్ గారు ఆల్రెడీ మెటీరియల్ వచ్చింది అంటున్నారు. శిరీష్ గారు నో ప్రాబ్లం అండి, నేను ఒకసారి మీకు షేర్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. ఓకేనా? సార్ ఆల్రెడీ షేర్ చేశారు, నేను ఫార్వర్డ్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి?